హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి ప్రోడక్ట్‌తో మీ ముందుకు వచ్చేసాననమాట. రివ్యూ ఇద్దాము అనేసి. నేను ఆల్రెడీ యూజ్ చేసిన తర్వాతే మీకు నేను షేర్ చేస్తున్నాను. అంతకుముందు కూడా మన ఛానల్‌లో చాలా ప్రోడక్ట్ రివ్యూస్ నేను ఇచ్చున్నాననమాట. సో, చాలామందికి నచ్చాయి. కొంతమంది ట్రై చేశారు. కొంతమంది వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని వాళ్ళ కమెంట్స్‌లో షేర్ చేసుకున్నారు. మీరు కూడా ఎవరైనా చూడకపోతే డెఫినెట్‌గా చూడండి. మీకు హెల్ప్ అవుతుందేమో. అలాగే మన ఛానల్‌లో వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి. రివ్యూస్ అండ్ వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి. కొత్తగా చూసే వాళ్ళకి నేను చెప్తున్నానండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్‌గా విజిట్ చేయండి. చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డెఫినెట్‌గా లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. సో, లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. సో, ఫస్ట్ ఏంటంటే ఇంతగా నేను ఏ ప్రోడక్ట్ కోసం చెప్తున్నాను అనుకుంటున్నారు. ఇది ఏంటంటే ఐ సీరమ్ అనమాట. సో, చాలా మందికి సీరమ్స్ గురించి ఒక ఐడియా ఉండే ఉంటుంది. మనకి స్కిన్‌కి సీరమ్ అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది. అలాగే ఐ కూడా డార్క్ సర్కిల్స్ అనేవి ఎక్కువ ప్రాబ్లమ్ మనం ఫేస్ చేస్తూ ఉంటాము రకరకాల కారణాలతో. లైక్ ఎక్కువ స్క్రీన్ టైం కానీ, లేదంటే నిద్ర సరిగ్గా లేకపోయినా, ఫుడ్ విషయంలో కానీ, కొంచెం స్ట్రెస్ కానీ, ఇలా రకరకాల కారణాలతో డార్క్ సర్కిల్స్ అనేవి కామన్ అనమాట. సో, అది మరీ ఎక్కువైనా సరే మనం ఇంటి దగ్గర కొంచెం హోమ్‌మేడ్ అవి మనం రెమెడీస్ అవి ట్రై చేస్తూ ఉంటాము. సో, వాటిలో కూడా వర్క్ అవ్వదనమాట. కొంతవరకు వర్క్ అవుతుంది. నేను చాలా ట్రై చేశా ఉన్నాను. సో, అది కూడా వర్క్ అవ్వకపోతే కొంచెం మనం మంచిగా చూసుకొని ప్రోడక్ట్స్ ఏవి అనేది సీరమ్స్ అలాంటి ట్రై చేస్తే బావుంటుందనమాట. మెయిన్ ఏంటంటే ఐ దగ్గర చాలా చాలా సెన్సిటివ్‌గా ఉంటుందండి. ఏది పడితే అది మనం యూజ్ చేయకూడదు. ఆల్రెడీ ఐ క్రీమ్ ఒకటి నేను సజెస్ట్ చేశాననమాట. మన ఛానల్‌లో నేను ఆల్రెడీ రివ్యూ ఇచ్చున్నాను. ఇదేంటంటే ఐ సీరమ్ అనమాట. సో, ఇది నేను సెకండ్ బాటిల్ అనమాట. ఆల్రెడీ ఒకటి యూజ్ చేశాను. బావుంది కదా అనేసి. అండ్ దీనివల్ల ఏంటంటే నాకు అంత ఎఫెక్ట్‌గా కూడా ఏమి అనిపించలా. లాస్ట్ టైమ్ యూజ్ చేసిన ఐ క్రీమ్ ఏంటంటే అది బావుంది. కొంచెం లిటిల్ బిట్ కొంచెం అంట అనిపిస్తుంది ఐ దగ్గర అనేసి నేను అది కొంచెం స్టాప్ చేశాననమాట. ఒకటి యూజ్ చేసి స్టాప్ చేశాను. నెక్స్ట్ ఇది సీరమ్ నేను చూసాననమాట. రివ్యూస్ ఏదైనా సరే ప్రతి ప్రోడక్ట్ కూడా నేను రివ్యూస్ చూసి మన స్కిన్ టైప్‌కి ఇది యూజ్ అవుతుందా లేదా అండ్ ప్రైస్ కూడా చూసి రేటింగ్స్ అవన్నీ చూసే తీసుకుంటానండి. సో, అలాగే ఇది నేను తీసుకున్నాననమాట లాస్ట్. ఇదేంటంటే పర్పుల్‌లో ఉంటుందనమాట. గుడ్ వైబ్స్ అండర్ ఐ సీరమ్. ఇందులో ఏంటంటే క్యూకుంబర్ అండ్ లెమన్ అనమాట. క్యూకుంబర్ అనేది మనకి తెలుసు కదా! కళ్ళ దగ్గర చాలా బాగా చక్కగా చలవ చేస్తుంది. అండ్ మన ఇన్‌సైడ్ కూడా బాడీలో మంచిగా యూజ్ అవుతుందనమాట. లైక్ జ్యూసెస్ విధంగా గానీ, లేదంటే డైరెక్ట్‌గా తినే విధంగా గానీ, అన్ని విధాలుగాను యూజ్ అవుతుంది. అలాగే మన స్కిన్ కూడా బాగా యూజ్ అవుతుందనమాట. అండ్ నేను ప్యాక్‌లో వాటిలో కూడా కొంచెం జ్యూస్ అనేది యూజ్ చేస్తూ ఉంటాను. లైక్ ఐ దగ్గర కూడా అలాగనమాట. ఐ దగ్గర ఏంటంటే హోమ్ రెమెడీస్‌లో క్యూకుంబర్ గానీ, పొటాటో గానీ యూజ్ చేయొచ్చనమాట. ఆల్రెడీ నేను అంతకుముందు యూజ్ చేశాను. కొంతవరకు అయితే తగ్గుద్దండి. ఏది కంప్లీట్‌గా పోదు కదా! కొంతవరకు అయితే తగ్గుద్ది. అండ్ వాటి రెమెడీస్ కూడా నేను ఫర్దర్‌గా నేను చెప్తూ ఉంటాననమాట. వీడియోస్ చేస్తాను. యాహ్! కమింగ్ ద పాయింట్ ఫస్ట్ ఏంటంటే ఇది గుడ్ వైబ్స్ మనకి పర్పుల్‌లో దొరుకుతుందనమాట. దీనికి ఒక బాక్స్ కూడా వస్తుంది. సో, ఆ బాక్స్ ఎక్కడో పడేసినట్టున్నాను. అండ్ ఇది ప్రైస్ కూడా మనకి ఆఫర్ ఉంటుందండి ఎప్పటికప్పటికి 200 బిలోనే ఉంటుంది. నేను పక్కన స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. ప్రెజెంట్ ప్రైస్ ఎంతుంది అనేది స్క్రీన్ షాట్ తీసి మీకు యాడ్ చేస్తాననమాట. అండ్ ఇది బాటిల్ కూడా మనకి గ్లాస్ బాటిల్ అనమాట. చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మనకి వస్తుందనమాట. జస్ట్ కొన్ని డ్రాప్స్ మనం వేసుకుంటే సరిపోతుందనమాట. ఎక్కువ యూజ్ చేయవసరం లేదు. ఇది ఎలా అప్లై చేయాలి, ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాననమాట. స్కిన్ కేర్‌లో మెయిన్ నేను యూజ్ చేసేది ఏంటంటే డెఫినెట్‌గా ఇదైతే నైట్ టైమ్ అయితే యూజ్ చేస్తానండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ నైట్ టైమ్ యూజ్ చేస్తాను. అండ్ డే టైమ్ కూడా యూజ్ చేయొచ్చు. యూజ్ చేయకూడదని కాదు. బట్ ఏదైనా సరే మనకి నైట్ టైమ్ యూజ్ చేసిన దాన్ని బట్టి మార్నింగ్ మంచి రిజల్ట్ వస్తుందనమాట. ఎందుకంటే మనం ఏదైనా స్కిన్ కేర్ గానీ ఏదైనా అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఇంకా అదే పనిగా ఫోన్ చూడడం అలా కూడా ఉండకూడదండి ఫస్ట్. చక్కగా నిద్రపోవాలనమాట. మంచిగా నిద్రపోవాలి. స్ట్రెస్ అది ఉండకూడదు. అండ్ ఏంటంటే మనకి ఎక్కువ నిద్ర అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్కరికి నిద్ర అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి డెఫినెట్‌గా అది కూడా చక్కగా చూసుకోవాలి. అండ్ ఇది సీరమ్ వచ్చేసి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
ఏంటంటే మాయిశ్చరైజర్ ఉంటుంది కదండీ! మాయిశ్చరైజర్ కూడా ఇక్కడ అప్లై చేసేస్తే మనకి తగ్గిపోతుంది కదా అని అనుకోవచ్చు. బట్ ఇక్కడుండే ఇక్కడుండే స్కిన్ చాలా డిఫరెంట్ అనమాట. ఇది చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది కాబట్టి మనం కొంచెం సీరమ్స్ మంచివి యూజ్ చేస్తే ఎక్కువ కెమికల్‌వి అవి కాకుండా కొంచెం మంచివి యూజ్ చేస్తే ఇక్కడ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. మెయిన్ ఐ దగ్గర ఏంటంటే మనం కొంచెం రాంగ్‌ది ఏదన్నా యూజ్ చేసినా సరే అదంతా మంట కింద ఇంక చాలా ఎఫెక్ట్ అయిపోతుందనమాట కళ్ళ దగ్గర మటికి. సో, మంచిది చూసుకొని నాకైతే ఇది కొంచెం చల్లదనాన్ని అనిపించిందండి. మండడం అలాంటిది ఏమీ లేదు. మీలో ఆల్రెడీ ఎవరైనా యూజ్ చేసుంటే అండ్ మీ ఎక్స్‌పీరియన్స్‌ని కూడా షేర్ చేసుకోండి. ప్రోడక్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఒకే విధంగా పనిచేస్తుందనేది లేదండి. మీ యొక్క స్కిన్ బట్టి గానీ ఏదైనా సరే అది యూజ్ అవుతుంది. నేను యూజ్ చేసి నాకు ఇలా ఉంది అనేది మాత్రమే నేను రివ్యూ కింద మీకు ఇస్తున్నాననమాట. మీ టైప్స్‌లో సీరమ్స్ అనేవి కూడా నాకు బాగా నచ్చుతాయండి. ఏంటంటే అది మనం ఆఫర్స్ కూడా ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటారనమాట. లైక్ నేను చెక్ చేస్తూ ఉంటాను ప్రైజెస్ అనేవి. తగ్గుతూ ఉంటాయన్నమాట. తగ్గడం, పెరగడం అది మామూలే. ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే చెక్ చేసుకోండి. అది ఫస్ట్ ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే విజిలిట్‌లో పెట్టేసుకొని తర్వాత అప్పుడు ఏదైనా ప్రైస్ తగ్గింది, ఇంత % డిస్కౌంట్ వస్తుందన్నప్పుడు పర్చేస్ చేసుకుంటే బెస్ట్ అనమాట. అప్లై చేసే విధానం కూడా ఉంటుందండి. ఏదైనా ఐ క్రీమ్ గానీ, ఐ సీరమ్ గానీ ఇలా రబ్ చేసేయకూడదనమాట. జస్ట్ 1 ఫింగర్‌తో ఈ విధంగా సర్క్యులర్ మోషన్ మనం గట్టిగా ప్రెస్ చేసి అస్సలు చేయకూడదండి. ఐ దగ్గర మట్టికి చాలా జాగ్రత్తగా చేయాలి. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా మనం అప్లై చేయడం అంటే మనం చూస్తూ ఉంటాం కదా! జస్ట్ ఇలా గట్టిగా రబ్ చేసి చేసేస్తూ ఉంటారు. అది మనం మాయిశ్చరైజర్ అనేది ఎంత సెన్సిటివ్‌గా అప్లై చేయాలో అలాగే అప్లై చేయాలి. ఎక్కువ రబ్ చేయకూడదు. అండ్ ఐ దగ్గర కూడా సేమ్ వీడియోలో చూపించిన విధంగానే జస్ట్ ఇలా సర్క్యులర్ మోషన్ స్లోగానే అప్లై చేయాలి. నేను ఫాస్ట్ ఫార్వర్డ్‌లో చూపించాను కానీ అది స్లోగానే అప్లై చేయాలి.